బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలైతే ముమ్మరం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల చెక్ పోస్టుల వద్ద నిర్వహించిన తనిఖీల్లో 6.65 కోట్ల రూపాయల విలువైన వెండి అలాగే బంగారం స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురం వద్ద వాహన తనిఖీలైతే నిర్వహించారు. బీవీసీ లాజిస్టిక్స్ వాహనంలో నిబంధనలకు విరుద్ధంగా 6.65 కోట్ల రూపాయల విలువైన 9.31 కేజీల బంగారం అలాగే 20.31 కేజీల వెండి వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నతాధికారులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన గోపాలపురం చెక్ పోస్ట్ ఎలక్షన్ సందర్భంగా గోపాలపురంలో చెక్ పోస్ట్ ఒకటి రన్ చేయడం జరుగుతున్నది. మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో విజయవాడ వైపు నుండి అమలాపురం వైపు వెళ్ళడానికి బీవీసీ లాజిస్టిక్ వెహికల్ వచ్చి ఉన్నది. దాన్ని తనిఖీ చేయగా ఎస్ఎస్టీ టీము మరియు మా పోలీస్ బృందం తనిఖీ చేయగా దాని ఎందు సుమారు 9.5 కేజీల గోల్డ్, అదేవిధంగా 1872 గ్రాముల సిల్వర్ ఆర్టికల్స్ ప్రాపర్ బిల్స్ లేకుండా ఉన్నాయి. వాటి విలువ 6,70,16,362 రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. సదరు వస్తువులన్నీ సీజ్ చేసుకుని ట్రెజరీకి అప్పచెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారికి రిపోర్ట్ పంపించుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు దర్యాప్తు అనంతరం తగు చర్య తీసుకుంటాం.